యాయిరు కుమార్తెను యేసు ప్రభువు తిరిగి లేపడం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అక్కడ ఏం జరిగింది? ఏ ఇంట్లో అయితే యాయిరు అనుకున్నాడో, ఆలస్యం చేశాడు యేసయ్య నా బిడ్డ చనిపోయిందని. మరి కానీ యేసు ప్రభు ఏ ఇంట్లో అయితే ఒక స్వస్థత జరగాలో ఆ ఇంట్లో చనిపోయిన వ్యక్తిని తిరిగి లేపుతున్నాడు యేసు ప్రభు. హల్లెలూయా. ఇప్పుడు దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది చెప్పండి? మన జీవితంలో మనం అనుకున్నట్టు కొన్ని విషయాలు ఆలస్యం అవుతున్నాయి అంటే దాని అర్థం ఏంటిది? ఆలస్యం అవుతున్నాయి అంటే దాని అర్థం ఏంటిది? మన జీవితాల్లో మరి మీరు దేవుని అడుగుతుండొచ్చు, చాలాసార్లు ప్రార్థన చేస్తుండొచ్చు, నా జీవితంలో ఈ పలానా విషయం చాలా ఆలస్యం అవుతుంది యేసయ్య, లేట్ అవుతుంది అని మనం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ యాయిరు కూడా ఏమనుకున్నాడు? యేసయ్య రావడం లేట్ అయినని అనుకున్నాడు. కానీ చిన్న అద్భుతానికి బదులు పెద్ద అద్భుతం జరిగింది. మరే మన జీవితంలో కూడా కొన్ని విషయాలు ఆలస్యం అవుతున్నాయి అంటే దాని అర్థం ఏంటిది? చిన్నవి జరుగుతాయనా, పెద్దవి జరుగుతాయనా? పెద్దవి జరుగుతున్నాయని. మన జీవితాల్లో కూడా కొన్ని విషయాలు లేట్ అవుతున్నాయని అంటే, ఆలస్యం అవుతున్నాయంటే దాని అర్థం ఏంటిది అంటే, యేసు ప్రభు లేట్ చేయట్లేదు, మనకట్ట అనిపిస్తుంది లేట్ చేస్తున్నాడని, ఆలస్యం అవుతుందని. కానీ యేసు ప్రభు ఆయన ఇష్టమైన సమయమున ఆయన ఈ చిత్తానుసారంగా మనం తీసుకెళ్తున్నాడు. ఏది జరిగినా దేవుడి చిత్త ప్రకారం మన జీవితంలో జరగాలని. హల్లెలూయా. ఆయన ఇష్ట ప్రకారంగా జరగాలని, ఆయన చిత్త ప్రకారంగా జరగాలని ఏది జరిగినా. హల్లెలూయా. మనకేమనిపిస్తుంది? కొన్నిసార్లు దేవుడు చెప్పిన మాటని విన్నప్పుడు, దేవుడు చెప్పిన మార్గంలో వెళ్ళేటప్పుడు, ఎందుకు దేవుడు నా జీవితంలో ఇది చేస్తున్నాడు, ఎందుకు నా జీవితంలో ఈ కష్టం వచ్చింది, ఎందుకు నా జీవితంలో ఈ పరిస్థితి వచ్చిందని మనం అనుకుంటాం. కానీ దేవుడు దాన్ని గొప్ప అద్భుతంగా మార్చడానికే అది చేస్తున్నాడు అని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీరు ఎంతమందికి ఈరోజు ఈ యొక్క విషయం అర్థమవుతుందో లేదో కానీ, యాయిరు ఆలస్యమైందని అనుకున్నాడు, కానీ దేవుడు ఆయన జీవితంలో గొప్ప విషయము చేయడం మనం చూస్తున్నాం. ఈరోజు మీ జీవితంలో మరి ఏది లేట్ అవుతుంది? అది జాబ్ అయి ఉండొచ్చు, ఇల్లు అయి ఉండొచ్చు, వాహనాలు అయి ఉండొచ్చు, వివాహాలు అయి ఉండొచ్చు. ఏది ఆలస్యం అవుతుందని మీరు అనుకుంటున్నారో, మరి దేవుడి చిత్త ప్రకారంగా అవన్నీ జరిగితే అవన్నీ గొప్పగా అవుతాయి అని మనం తెలుసుకోవాలి. ఏ ఇంట్లో అయితే చిన్న అద్భుతం జరగాలో ఆ ఇంట్లో గొప్ప అద్భుతం జరిగింది. అదేవిధంగా మరి మీ ఇంట్లో ఏ ఇంట్లో అయితే చిన్న అద్భుతం జరగాలని ఈరోజు మీరు అడుగుతున్నారో, దేవుడు అదే ఇంట్లో గొప్ప పెద్ద అద్భుతం చేయాలని అనుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకే ఇవి ఆలస్యం అవుతుంది అని మనం తెలుసుకోవాలి. అంటే దేవుడు లేట్ చేయట్లేదు, దేవుడు ఆలస్యం చేయట్లేదు. దేవుడు మనకి ఇవ్వడానికి త్వరపడతాడంట. దేవుడు మనకి ఇవ్వడానికి, ఏదైనా సహాయం చేయడానికి దేవుడు త్వరపడతాడు. హల్లెలూయా. కానీ మనం చాలామంది అనుకుంటాం యేసయ్య లేట్ చేస్తున్నాడని. కానీ నిజానికి యేసు ప్రభువు లేట్ చేయడం లేదు. కానీ యేసు ప్రభువు ఆయన సమయంలో మనకి అద్భుతం చేస్తున్నాడు.